హాయ్, వెల్కమ్ టు ఫయాజ్ జెమ్ ఛానల్. ఈరోజు మనము బోర్డేరుపల్లిలోని విరూపాక్షమ్మ జాతర ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీకు ఎలా జరుపుకుంటారనేది మీకు చూపించబోతున్నాను. మీరు చూడొచ్చు సౌండ్ సిస్టమ్, డీజే సిస్టమ్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారికి పేర్లు బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్న రాముడు ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారి జాతరకు ఇక్కడ షాపింగ్ చేసుకునేందుకు చిన్నపిల్లలకు కిరాణా కొట్టు మరియు పానీపూరి బండ్లు మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ కొంచెము బాగా జనాలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ యువకులు ఉత్సాహంగా పటాకులు పెడుతూ ఉంటే ఇక్కడ అన్న చూడండి హాయ్ హాయ్ అని చెప్తున్నారు. పిల్లలు చూడండి యంగ్ స్టార్స్ హాయ్ అని చెప్తున్నారు. అన్న కూడా చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఈవెంట్కి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్తున్నారు. మీరు వాళ్ళని కూడా చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు మంత్రి గారి రాముడన్న కాన్వాయి వెళ్తున్నది. సెక్యూరిటీ వెనకాల మీరు చూడొచ్చు బందోబస్తు.
ఇక్కడ మీరు పోతురాజు అనేది విరూపాక్షమ్మ తల్లికి బోనాల సమయంలో ఊరేగింపులో పోతురాజు ముందుండి నడిపించే వ్యక్తిగా ఉంటాడు. పట్టులంగా వెష్టి ఎరుపు తలపాగా ధరించి శరీరంపై తురుగు రాసుకొని మెడలో గంటలు పాశములు పూలతో అలంకరించిన చేతిలో కొరడా లేదా తుంగ వంటి పాత్రలతో ఉంటారు. ఆయన ముందుండి నడిచే పోతురాజు చెడు శక్తులను తిప్పికొట్టడానికి అమ్మగారికి రక్షణకై నృత్యం చేస్తూ ఉంటాడు. అంతేకాదు మీరు ఇక్కడ విరూపాక్ష అమ్మవారు ఒక శక్తి స్వరూపిణి. ఆమెను గ్రామ దేవతగా పూజిస్తారు. చాలా గ్రామాల్లో ఆమెకు ప్రత్యేక జాతరలు, ఉత్సవాలు, నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి శత్రువులను సంహరించే శక్తి కలదు. కొన్ని ప్రాంతాలు శివుని యొక్క శక్తి స్వరూపంగా భావిస్తారు. గ్రామ ప్రజల క్షేమాన్ని, సుఖ సంతోషాలకు అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి ఆలయం సాధారణంగా గ్రామ చివరలో లేదా బండల దగ్గర ఉంటుంది. ఇక్కడ పూజలు ఎలా చేస్తారంటే శుక్రవారాలు కానీ అమావాస్యాలు కానీ జాతర రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మేకలు లేదా కోళ్ళ బలి ఇవ్వడం జరుగుతుంది. బోనాలు, ఊరేగింపులు, కోలాటాలు, నృత్యాలు ఇలా చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు కోబిలి అంటే గ్రామాల్లో అమ్మవారికి బలి ఇచ్చే సందర్భాలలో అమ్మవారికి బలి కానుకలు అంటే మేక, కోడి మొదలైనవి సమర్పించే సమయంలో కోబలి అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ప్రజలు చాలామంది కూడా అమ్మవారిని నమ్ముతారన్నమాట. వాళ్ళ కోరికలు తీరుతాయని, వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం ద్వారా వాళ్ళకు మంచి జరుగుతుందని ప్రజల యొక్క విశ్వాసం. అనూహ్యంగా వర్షము 10 గంటల సమయంలో ఒక్కసారిగా వర్షము స్టార్ట్ అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్షం అమ్మవారు ఊరేగింపు జరుగుతూ ఉండగా మార్గ మధ్యంలో వర్షం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు పోతురాజుకు గొడుగు పెడుతూ ఉన్నటువంటి దృశ్యము. అంతేకాదు మీరు ఇంతకుముందు కూడా చూసి చెప్పాము, విరూపాక్షమ్మకు ముందుండి నడిపించే వ్యక్తి పోతురాజు. మీరు చూడండి, ఆయన తలకు తలపాగా ఎర్రటి వస్త్రంతో, పంచె కూడా ఎర్రటి వస్త్రంతో, అమ్మవారికి బోనం ఎందుకు పడతారు అనేది భక్తులు అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించారు. అంతేకాదు శాంతి, ఆరోగ్యం, వర్షం, పంటల కోసం మొక్కులు చేసిన వారు మొక్కులు తీరినప్పుడు బోనం పడతారు. విరూపాక్షమ్మ ఒక ఉగ్రశక్తి అని నమ్మకం. అమ్మవారికి శాంతిపరచడం కోసం బోనం సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బోనం ఇవ్వడం ద్వారా ఆమెను తృప్తిపరచాలని విశ్వాసం. ఇది అమ్మవారికి తిండి పెట్టినట్టు భావించి ఆమె ఆశీర్వాదం అందుకోవాలని భావిస్తారు. బోనాలు బోనం ఎలా పడతారంటే మొక్కు వేయడం, అంటే భక్తులు ఓ మునిహాయింపు కోసము మొక్కు వేస్తారు. బోనం సిద్ధ చేయడం, పచ్చి అన్నం, పాయాసం, చక్కెర, జీలకర్ర, నెయ్యి వంటి కలిపి ఇత్తడి పాత్రలతో ఉంచుతారు. తలపై బోనం పెట్టుకొని అమ్మవారి గుడికి ఊరేగింపుగా పోతురాజు ముందుండి నృత్యం చేస్తూ అమ్మవారికి అర్పణ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకు ముందు వీళ్ళు కోరికలు కోరుకోవడం వల్ల ఇప్పుడు ఆ కోరికలను తీర్చుకుంటున్నారు. అంటే పొటేలను పట్టుకొని చూడండి, యూత్ ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కోరికలు తీరినాయని. అంటే అమ్మవారి మీద అంత నమ్మకం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బోనాలు అందరూ కూడా ఎలా పడుతున్నారు. అందరూ క్యూ లైన్లో నిలబడుకొని ఒకరు వెనుక ఒకరు భక్తి శ్రద్ధలతో వాళ్ళు బోనం పడుతున్నారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సెక్యూరిటీ అంతా కూడా పట్టుదిట్టంగా ఉండాలి. ఇక్కడ వర్షం పడడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొంచెం స్టాప్ చేయడం జరిగింది, మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది.
పాస్